సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అస్సాంలో? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టింది విజయం. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే రికార్డుని బ్రేక్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. సరసన భారతీయ జనతా పార్టీ కూడా హ్యాట్రిక్ కొట్టి నిలిచేటువంటి ఎపిసోడే కనిపిస్తోంది. మాట్లాడదాం. అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. ఒకటి, ఎన్నికల మిషన్ ఇందాక నేను చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ కానీ, లేదంటే మిగతా రాష్ట్రాలు కానీ, ఢిల్లీ కానీ, బీహార్ కానీ, సో అక్కడ ప్రయోగించినటువంటి ఆ బాణాలని అస్సాంలో కూడా ప్రయోగిస్తోంది. ఒకటి అది ఎట్లా అయితే కనుక కాంగ్రెస్ పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. సో లాస్ట్ 24 గంటలు అస్సాం మొత్తం కూడా కుదుపులే కనిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ పర్యటన కంటే ముందే అస్సాంలో రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ మారడం, ఆయన వ్యతిరేకించి బీజేపీలో చేరబోతుండడం, సో ఎట్లాంటి పరిణామాలు దారితీస్తున్నాయి? ఇక అవుట్రేట్గా బీజేపీ గెలిచినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందేనే ఈ పరిణామాలు చూస్తే ఎట్లా చూడొచ్చు సార్? 2 భాగాలండి. ఎస్. ఫస్ట్ ఈ ఉమెన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఇతర ప్రోగ్రామ్స్, ఉచితాలు, ఇవన్నీ గత 25 ఏళ్లుగా ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఓటర్లు కూడా షార్ట్ గెయిన్స్ కోసం ఎలక్షన్ల ముందు పెంచినటువంటి వాటి అనుకూలంగా ఓటేస్తున్నారు. ఇది గమనించినటువంటి మోడీ, ప్రాంతీయ పార్టీలే దీనికి కారణం, ప్రాంతీయ పార్టీలు మొత్తం ఉచితాలు ఇచ్చి ఆయా రాష్ట్రాల అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి, ఇది దేశానికి నష్టం జరుగుతుంది, అందుకని ఈ ఉచితాలు రద్దు చేయాలి, ఈ పాటించవద్దని చెప్పేసి మోడీ ఒక పిలిపిచ్చి ప్రయత్నం చేశాడు. కానీ కర్ణాటక ఎలక్షన్లో ఓటమి తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. ఓటమి తర్వాత ఒక కేంద్ర నాయకుడు బెంగళూరు నుంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు హిందుత్వ ఏజెండా ఒకటే సరిపోదు, సోషియో ఎకనామిక్ ఏజెండా కూడా మేము అమలు చేయాల్సి ఉందని చెప్పేసి కర్ణాటక ఓటమి తర్వాత ప్రకటించాడు. ఆ తర్వాత ఇక ఎలక్షన్లో మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ, బీహార్ కానీ, ఇప్పుడు అస్సాం కానీ ప్రాంతీయ పార్టీలు ఉచితాలు అన్న పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కన్నా ఎక్కువ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతుంది. దాంట్లో ముఖ్యంగా ఉచిత బస్సు పురుషులకు కూడా పెట్టారు. కాబట్టి ఇటువంటివన్నీ మోడీ వెనక్కు తగ్గాడు. మళ్ళీ ప్రత్యర్థి పార్టీలు ఓరించాలంటే ఇది తప్పదని చెప్పేసి ఎలక్షన్ల మొదలు ఇటువంటి తాయిలాలు పెడుతున్నారు. ప్రజలు కూడా వీటికే స్పందిస్తున్నారు, వీటికే ఓటేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇక చేసేది ఏం లేదు. ఆడ ప్రతిపక్షంగా ఉన్న పార్టీ వాళ్ళు 5 ఏళ్ళు ఇస్తే మేము 8 ఏళ్ళు ఇస్తామని అనౌన్స్ చేయాలి. అంతకు మించిన ఆల్టర్నేటివ్ లేదు. ప్రతిపక్షాలు ఇప్పట్లకిప్పుడు జమ చేయలేవు, ఏ ప్రతిపక్షం ఉన్నా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతకు మించిన సాధనం లేదు. ఎలక్షన్ల ముందు డబ్బులు జమ చేయటం, గెలవటం అనేటువంటి మించిన సాధనం లేదు. ఇది ఒక అంశం. రెండవది, అస్సాంలో మొదటి నుంచి కూడా బీజేపీకి ఫేవర్గా 2 రకాల వాతావరణాలు ఉన్నాయి. ఒకటి, బెంగాలీలు బాగా ఎంకరేజ్ అయ్యారు. బెంగాలీలు ఎంకరేజ్ అయినటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు, తర్వాత బెంగాల్ నుంచి వాళ్ళకు వ్యతిరేకంగానే ఆస్ పుట్టుకొచ్చింది, అస్సాం గణ సంగ్రామ పరిషత్ పుట్టుకొచ్చింది. వాళ్ళ అధికారంలోకి వచ్చి పరిపాలన కూడా చేశారు. అదే స్టాండ్ అట్టనే కొనసాగుతుంది. అదే స్టాండ్ ఇప్పుడు బీజేపీ స్టాండు. బీజేపీ ఎన్డీఏలో ఇప్పుడు బీజేపీ, ఏజీపీ 2 పార్ట్నర్స్. కాబట్టి ఎన్డీఏ విధానం ఆనాడు ఇన్ఫిల్ట్రేట్ అయినటువంటి వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఏజీపీ అట్ట పుట్టుకొచ్చిందో, ఏజీపీ ఈ బీజేపీ పొత్తులో కాలక్రమంలో ఏజీపీని మింగేసింది. బీజేపీ పోయిన అసెంబ్లీలో ఏజీపీకి 9 సీట్లు మాత్రమే ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు మొత్తం 86లో. కాబట్టి ఏజీపీ ఇప్పుడు బీజేపీ మీద ఆధారపడి బతికే పార్టీగా మారింది. ఆ ప్లేస్ మొత్తం బీజేపీ ఆక్రమించింది. కానీ విధానం మాత్రం అదే. అంటే హిందుత్వ ఎజెండాతో పాటు ఇట్లా ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ముస్లింలు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, బెంగాల్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అనే దానికి వ్యతిరేకంగా బీజేపీకి కొనసాగిస్తుంది. ఈ కొనసాగింపులో భాగంగానే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శర్మ దరిదాపు మిగతా బీజేపీ నాయకుల కన్నా ఎక్కువ అగ్రెసివ్ హిందుత్వ ఎజెండా మీద మాట్లాడుతుంటారు. ఆయన అస్సాంలే కాదు, మిగతా రాష్ట్రాల పర్యటనలో పోయి కూడా అట్టే మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా అస్సాంకు వచ్చినటువంటి వలసలకు వ్యతిరేకంగా ఆ విధంగా చాలా అగ్రెసివ్ గా ఆయన క్యాంపెయిన్ చేస్తుంటారు. కాబట్టి ఇది బీజేపీకి ఫేవర్ గా మారబోతుంది. తర్వాత ఇవాళ ఉమెన్కు 4 నెలల ముందే, 4 నెలలు రావాల్సినటువంటి ముందే జమ చేశాడంటే దరిదాపు డబ్బులు అంటే ఉచితాలు వంచి గెలవటమే. ఏ రాష్ట్రంలో గెలిచినా, ఇప్పుడు ఆ రాష్ట్రంలో గెలిచినా ఉచితాల ద్వారానే
ఇవాళ పరిపాలించే స్థితి ఉంది. తర్వాత పరిపాలన ఎట్టాన్ని ఉండనివ్వండి, చాలా రాష్ట్రాల్లో ఉచితాలతోటి రిజల్ట్ వస్తుంది. అది గమనించినటువంటి ప్రతి ప్రభుత్వం ఇదే విధంగా చేస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అస్సాంలో కూడా భిన్నాభిప్రాయం లేదు. తర్వాత పిసిసి మాజీ అధ్యక్షుడు బోరా అవును. బీజేపీలో చేరుతున్నాడు. ఇవాళ రేపు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అట్టయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిండో, ఇప్పుడు చేరే ఆయన కూడా ఆ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పదవులు వస్తాయి అని చెప్పేసి ఇక సిద్ధాంతాలు లేదా పొలిటికల్ కమిట్మెంట్ అవన్నీ ఏమి లేవండి ఈ రోజుల్లో. కాబట్టి పదవులు ఎక్కడొస్తే అక్కడ పోతున్నారు. ఇప్పుడు అస్సాంలో పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పిసిసి మాజీ అధ్యక్షుడు బోరా కూడా బీజేపీలో చేరబోతున్నారు. బట్ ఇది ఇది పెద్ద ప్రమాదం ఆ- కదా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే తొందరలో ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అస్సాంలో దూరంగా ఉండి. జనరల్గా అయితే 10 ఏళ్లకు వ్యతిరేకత రావడం అనేది సర్వసాధారణం. కానీ ఈవెన్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, భూపేన్ బోరా బీజేపీ కాంగ్రెస్లో ఉండి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉండి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉండి, సో ఇప్పుడు అంటే బీజేపీ లూప్స్ తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే హిందూ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో, దట్ ఈస్ ఓన్లీ భూపేన్ బోరా. అట్లాంటి భూపేన్ బోరానే ఈరోజు బీజేపీలోకి వెళ్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గతంగా అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తోంది. మోరోవర్ హిమంత బిశ్వ శర్మకు కూడా అదే అన్యాయం కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ముఖ్యమంత్రిని చేస్తానని సోనియా గాంధీ చెప్తే రాహుల్ గాంధీ అడ్డుపడ్డారని చెప్పేసి ఇప్పుడు అదే హిమంత బిశ్వ శర్మ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నైజం ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మోరోవర్ భూపేన్ బోరా ఆయన ఒక్కడే పోయేటువంటి పరిస్థితులు లేవు, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు కూడా పోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని గౌహతి కానీ లేదంటే ఉత్తర లిఖింపూర్ చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పొందిన వాళ్ళు. సో వీళ్ళు భూపేన్ బోరాతో బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం, అంటే బిఫోర్ ప్రియాంక గాంధీ ఎంట్రీయే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకత్వం ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది అక్కడ. సో ఇది స్వయంకృత అపరాధమా కాంగ్రెస్ పార్టీది? ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉండి దేశవ్యాప్తంగా నేషనల్ లీడర్షిప్ కమాండ్ ఉంటేనేమో కింది నాయకులు ఒదిగుంటారు. ఎప్పుడైతే కేంద్ర నాయకత్వం బలహీనంగా ఉందో, అంటే దేశవ్యాప్తంగా అధికారంలో లేదో, ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరుగుతూ కాంగ్రెస్ నష్టం చేస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో మాధవరావు సింధియా మంచి క్యాంపెయినర్ గా మారిన తర్వాత అధికారంలోకి వస్తాడంటే దానికి అడ్డం తగిలి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డం తగిలి ముఖ్యమంత్రి తనే కావాలనుకున్నప్పుడు మాధవరావు సింధియా బీజేపీలోకి పోయాడు. అట్లా మధ్యప్రదేశ్లో నష్టం జరిగింది. అట్లే రాజేష్ పైలట్ యంగ్స్టర్ ఎదుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి అదివరకు ముఖ్యమంత్రి ఆయనకు పండ్లు ఊడిపోయినా నేనే ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా అధ్యక్షుడు తీసుకోమంటే కూడా గెహ్లట్ నేనే ముఖ్యమంత్రి కూడా నాకు ఆల్ ఇండియా అధ్యక్షుడు వద్దన్నాడు. యంగ్స్టర్స్ మంచి జనంలో ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఎట్ట ఇమేజ్ వచ్చిందో అక్కడ మధ్యప్రదేశ్లో మాధవరావు సింధియాకు, అట్లాగే రాజస్థాన్లో మన పైలట్కు ఇద్దరికి అటువంటి ఇమేజ్ వస్తే వాళ్ళకి అడ్డం తగిలి ముసలోళ్ళే ఉంటామని అధిష్టానికి అడ్డం తగులుతుంటే 2 చోట్ల కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఇట్లనే ఇవాళ అస్సాంలో కూడా ఎవరైనా యంగ్ ఉన్నటువంటి అతన్ని లేదా ఒక ఆల్టర్నేటివ్ లీడర్ని ప్రపోజ్ చేద్దామంటే ముఖ్యమంత్రి ఉండేటువంటి వాళ్ళు తర్వాత సీనియర్లు అడ్డం తగిలి వాటిని కాంగ్రెస్ను వీక్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అస్సాంలో కూడా అధిష్టానం ఫలానా అయితే బాగుంటుంది, ఇమేజ్ బాగుంది అనుకుంటే కింద ఉన్న సీనియర్ అడ్డం తగిలి అది కావటానికి లేదని అడ్డం తగులుతారు. కాంగ్రెస్ ఉన్నటువంటి వీక్నెస్, మొన్న గనక అసెంబ్లీ ఎలక్షన్ లో సీనియర్లు గనక తెలంగాణలో అడ్డం తగిలి ఉంటే కాంగ్రెస్ అధికారాలకు వచ్చేది కాదు. కాబట్టి వాళ్ళకు ఇమేజ్ సంపాదించుకున్నటువంటి కొత్త నాయకుల్ని బీజేపీ ఇంట్రడ్యూస్ చేయగలుగుతుంది. ఏ పార్టీ నుంచి వచ్చినా బీజేపీ ఇంట్రడ్యూస్ చేయగలుగుతుంది. బీజేపీ చూడండి, ఢిల్లీలో ఎవ్వరికి తెలియనటువంటి ఆవిడని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని పెట్టారు. అట్లాగే మహారాష్ట్ర అనేక మంది సీనియర్లను వదిలేసి 50 ఏళ్ల వయసున్నటువంటి ఫడ్నవీస్ తీసుకొచ్చి అదే ముఖ్యమంత్రిని పెట్టారు. యంగ్స్టర్స్ ని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేస్తే ఓల్డ్ ఏజ్ పీపుల్ అడ్డం తగులుతున్నారు. వాళ్ళకు జనంలో పెద్ద ఇమేజ్ ఉండదు, రోజు రోజుకి ఆ ఇమేజ్ తగ్గుతున్నా మాకే కావాలని అడ్డం తగలటంతో కాంగ్రెస్ ఈ విధంగా నష్టపడుతుంది. కాబట్టి బహుశా అస్సాంలో కూడా ఇటువంటి ఈక్వేషన్స్ అయ్యో అడ్డం వచ్చే ఇవాళ ఉన్నటువంటి బోరా కాంగ్రెస్ లో చేరుతుండొచ్చు. తర్వాత అన్ని పార్టీలు కూడా అవకాశవాదం ఎక్కువ పెరిగింది. ఏడ అధికారం వస్తే ఆడ పదవులు వస్తున్నాయి, అటు చేరిపోతున్నారు. అది అందరికీ అప్లై అవుతుంది. అది ఒక కారణం.